యాక్టివిటీస్లో కూడా రెండు మాక్లూరు మండల్ నందిపేట మండల్ రెండు సమతుల్యంగా చూసుకోవడం జరుగుతుంది. నేను చూసిన మన పీరియడ్లో 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా ఏం చేయలేదు. 3 ఏళ్ళ అరకొర ఫండ్ వస్తే అటు సెంట్రల్ కానీ స్టేట్ కానీ డెవలప్మెంట్ జిల్లా అంతా చేయడం జరిగింది. దాంట్లో నంబర్ 1 నందిపేట మండల్. ఎందుకంటే నేను ఏం చేసినంటే పాపులేషన్ మీద ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. జడ్పీటీసీలో జిల్లాలో పెద్ద మండలం అంటే మనదే ఫండ్స్ ఫుల్ వచ్చినాయి. జడ్పీటీసీ ద్వారా ఆ పనులు చేయించడం, అది కాకుండా నా వ్యక్తిగతంగా నాకు వచ్చిన ఫండ్స్తో నేను ఈ నందిపేట మండలంలో మరి పెద్దలందరూ చెప్పినట్టు నాకు ఏ ఇది లేదు. నాకు ముస్లిం సోదరులు హిందూ సోదరులు అన్నా ఎవరన్నా అంతే, ఎవరైనా ఒకటే బ్లడ్ ఉంటుంది కాబట్టి అందరం కలిసిమెలిసి ఉన్నాం. మరి గతంలో మదర్ భాయ్ అడిగినప్పుడు భూమేష్ మా సర్పంచ్ల మండల్ సంఘం అధ్యక్షులు భూమేష్ గారు, ఉమ్మడ కోశెట్టి మహేష్ సర్పంచ్ గారు వెల్కమ్ చేస్తారు. మరి ఆ రోజు మదర్ భాయ్ అడిగినప్పుడు ఒక 5 లక్షలు మసీద్ కూడా ఇవ్వడం జరిగింది. కూర్చొని కావాలి బీటీ రోడ్కు టెంపుల్ దగ్గర అన్నప్పుడు అక్కడ కూడా ఒక 10 లక్షలు ఇవ్వడం జరిగింది. నేను ఎట్లంటే బ్యాలెన్స్గా అవుతా, ఇటు ఇచ్చినప్పుడు ఇటు ఇవ్వాలి. అట్లాగే మొన్న దీనికి వచ్చినప్పుడు ఎట్లనే ఇది లేవలింగ్ చేయించాలన్నప్పుడు ఖచ్చితంగా చేపిస్తాను. ఎండిఓ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చిన వెంటనే మనకు పత్రం కూడా వచ్చింది, పర్మిషన్ వచ్చింది. ఇవాళ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈజీఎస్ కింద 5 లక్షలు శాంక్షన్ అయింది. మనకు ఖచ్చితంగా నా పదవి పోయినా ఉన్నా, ఎప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి ప్రజాసేవ చేస్తూ ఉన్నా. పదవి లేనప్పుడు కూడా చేస్తున్నా, ఇప్పుడు కూడా రేపు పదవి అయినా నేను ప్రజాసేవలో ముందుంటాను అందరికి హామీ. ముఖ్యంగా మాక్లూరు అండ్ నందిపేట మండలంలో ఏ చిన్న పని ఉన్నా నేను ముందుంటా. అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నాది ప్రజాప్రతినిధుల్లో రివర్స్ గేర్. ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, ప్రజలను నా దగ్గరికి రప్పించుకోవాలి, అధికారులను నా దగ్గరికి రప్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు పనులు ఉంటాయి, వాళ్ళు చేసేది ప్రజాసేవని, ప్రజలు చేసేది ప్రజాసేవ. కాబట్టి మీకు ఏ పని ఉన్నా వాట్సాప్ పెట్టండి, వాట్సాప్లో పెట్టండి, నేను చూసుకుంటా, నేను పని చేపిస్తా. మళ్ళీ చేసినాక కూడా ఆ పని అయింది మదర్ భాయ్ నేనే ఫోన్ చేశాను, ఆ పని అయింది ఎంఆర్ఓ గారని నేనే ఫోన్ చేశాను. మీకు కూడా ఏది ఉన్నా ముఖపరిచయం లేకుండా పొలైట్గా ఇది ఉన్నది, ఇది మనలో చేసి పెట్టండి ఎంఆర్ఓ గారు అంటే రెస్పాన్స్ ఇచ్చింది. మీరు కూడా అలా ముందుంటే ఎవరిని దగ్గరికి రాని అని చెప్తూ, మరి అట్లాగే ఫండ్స్ విషయాలు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే చాలా గ్రామాలు చీకట్లో ఉండే చాలామంది రిప్రజెంటేషన్ చేశారు, ఈ తీర్మానాలు కూడా ఇచ్చారు గ్రామ పంచాయతీ. మాకు ఐమాక్స్ కావాలన్నప్పుడు మాక్లూరు ఎన్ని పెట్టించిన నందిపేట మండలం కూడా అన్నీ పెట్టించింది ఐమాక్స్. అన్నీ చీకట్లు నా గ్రామం కాబట్టి నాకు నందిపేట మండలం అంటే అమితమైన ప్రేమ. ఎందుకంటే బోరు కూడా ఒకటి కావాలంటే ఆడ ఎన్టీఆర్ కాలనీలో కూడా వేపించడం జరిగింది, నీళ్లు ఫుల్ పడ్డాయి. ఇట్లా ఇక చెప్తూ పోతే ఇక జిల్లాలో చాలా వర్క్స్ చేయడం జరిగింది. అట్లాగే దీన్ దయాళ్ అవార్డు వస్తే 15 మడిగలు కట్టించినాం. ఇలా 3 లక్షలు రెంట్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అది కూడా జిల్లా ప్రజలకు మనందరికీ సంబంధించిన విషయం. జడ్పీ అంటే మొన్న మాకేమైందంటే మేమంటే 6 నెలలు జీతాలు రాలే, మేము ఉంటున్నాం, కానీ ప్రజాప్రతినిధులు గౌరవవేతనం ఎవరికి రాలే, ఎంపీటీసీలు కానీ ఎంపీలు కానీ జడ్పీటీ. మా దగ్గర అవుట్సోర్సింగ్ దినసరి వేతనం ఒక 8 మంది ఉన్నారు, వాళ్ళకు రాలే. ఆ టైంలో ఏం చేయాలా, పాపం ఈ పూటకు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే రెంట్ వచ్చిందో మడిగల కింద ఆ రెంట్ తీసుకపోయి 1 నెల జీతం వాళ్ళకి ఇచ్చింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి జీతాలు వచ్చినట్టు ఇప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు కులాలు లేవు, మతాలు లేవు. కులాలు రెండే, హ్యావ్స్ అండ్ నాట్ హ్యావ్స్, ఉన్నోళ్ళు లేనోళ్ళు. నా వర్గం అంతా లేనోళ్ళ సైడ్. కాబట్టి లేనోళ్ళు అంటే నాకు అమితమైన ప్రేమ. ఎందుకంటే నేను కూడా లేనోళ్ళే, ఒక అగ్రికల్చర్ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి అట్లా కార్యక్రమాలు చేసినాం. మొన్ననే మనోళ్ళందరూ కొందరు వచ్చింది. ఒకటి ధర్మారటు ముల్లంగి బొంకర్పల్లి లిఫ్ట్ 30 సంవత్సరాల కళలు
ఎందరి దగ్గరికో తిరిగి నెరవేరలే. నా దగ్గరకు వచ్చింది 10 monthsలో 5 times పోయిన సీఎం గారిని కలిసి అది లిఫ్ట్ శాంక్షన్ ఇప్పించి ఇవాళ అయిపోతున్నది వర్క్ 1 monthలో అయిపోతుంది. 1 monthలో అయిపోతే ఆఫీషియల్ ఏమంటారంటే సార్ మీరు ఇంత చేసి మీ పేరు లేదు, ఎట్లా మీ పేరు కావాలని మన శిలాఫలకం శంకుస్థాపన చేయడం. నాకేం జరిగిందంటే శంకుస్థాపన కార్యక్రమం కూడా చాలా ప్రొలాంగ్ అయ్యి మనం ప్రోత్సహించాలి, అప్రిషియేట్ చేయాలి, ఇంకా ముందుకు పోతాడు ఇంకా చేస్తాడు. కాబట్టి ఇట్లా చాలా పనులు. అట్లాగే రెవెన్యూ డివిజన్ మాది మాక్లూరు మండల్కు నిజామాబాద్ ఉంది. రైతులు ప్రజలందరూ నిజామాబాద్ అంటే మాక్లూరు మండలం నుంచి 6-7 కిలోమీటర్లు ఉంది. నేను కూడా అధికారంలో ఉన్నా, కానీ ప్రజలకు సౌకర్యం, ప్రజలు ఎటు పోతారో మనం అటు పోవాలి. ప్రజలకు వ్యతిరేకంగా పోయిన ఏ నాయకుడు బాగుపడడు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. కాబట్టి రెవెన్యూ డివిజన్ 20 గ్రామ పంచాయతీలు ఉంటే తీర్మానం చేసి కేసీఆర్ సబ్మిట్ చేసి కేసీఆర్ మళ్ళా డిక్లేర్ చేసి యాస్టీజ్ రెవెన్యూ డివిజన్ మాక్లూరుకు నిజామాబాద్ చేయడం జరిగింది. అయితే ఒక లిటికేషన్ ఏంటంటే జక్రాన్పల్లి నిజామాబాద్ ఉండే జక్రాన్పల్లి మండలం, వాళ్ళేమో ఆర్మూర్ కావాలన్నారు, మనమేమో మాక్లూరు మండలం నిజామాబాద్ కావాలి, 1 ఎక్స్క్లూడింగ్ 1 ఇంక్లూడింగ్. కాబట్టి అట్లా చేసి అయినా రెవెన్యూ డివిజన్ అడిగించి ఆర్మూర్లో వాళ్ళకి అటు కన్వీనియంట్ అయింది, వీళ్ళకి ఇటు కన్వీనియంట్. ఇటువంటి మంచి కార్యక్రమం. ఒక రోడ్డు ఉంది, ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి మా ఊరు వాళ్ళు 5 ఏళ్ళు నడిచింది, కిలోమీటర్ బీటీ చేయాలి. నేను వచ్చిన 6 నెలల్లో నా పదవి అయిపోతున్నదంటే ఇక చాలు అని అనుకుంటారు. కానీ మన చైర్మన్ గారు మన నందిపేటకున్న ప్రేమ, ఆయన నందిపేట డెవలప్ చేయాలన్న కృషి ఎప్పుడూ ఉండి ఇప్పుడు కూడా మన ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన అక్కడ ఈద్గా వద్ద ఈరోజు 5 లక్షల రూపాయల శాంక్షన్ని ఇవ్వడం జరిగింది. ముస్లిం కమిటీ అందరి తరఫున నేను చైర్మన్ గారికి నమస్కారం తెలియజేస్తున్నా. ఇక ముందు కూడా వారు ఇంకా మంచి పదవులు అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ నిన్ననే మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళందరికీ ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో మీరు కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి వీరికి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కూడా మంచి పదవిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీరు ఈ రిటైర్మెంట్ అంటే ఈ జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత మీరు కూడా ప్రజాసేవలో ఇంకా ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా మన నందిపేట మండలాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. అందరిలో గత 40 సంవత్సరాల నుంచి మాకు స్నేహం ఉన్నది. నందిపేట గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దినాలమౌడి వాసులకు పట్టాలు ఇప్పించిన ఘనత ఆయనకే దక్కింది. అట్లానే ఎన్నో సోషల్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. గ్రామం లోపల ఇలాంటి రక్తదాన శిబిరం కానీ కంటి వైద్య శిబిరం కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేదోడు వర్గం ఇచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమాల్లో కానీ చేదోడు వర్గం ఇచ్చారు. శాంక్షన్ కొరకు కృషి చేసి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రహారీ కూడా శాంక్షన్ చేపించి ప్రహారీ కూడా నిర్మాణం జరిగింది. అట్లానే అన్ని గ్రామాల ప్రజల దగ్గర కొంత వసూలు చేసి ఆ ల్యాండ్ కలెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే మా మైనార్టీలకు కూడా గతంలో 5 లక్షల రూపాయలు జామా మస్జిద్ దగ్గర ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు, అక్కడ కలవాట్లు, అట్లాగే